ప్రధాని మెచ్చిన ఇప్ప పువ్వు లడ్డు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలానికి చెందిన ఆదివాసీ మహిళలు భీంబాయ్ ఆదివాసీ సహకార సంఘం ఆధ్వర్యంలో తయారవుతోంది. వీటిని గిరిజన గర్భిణీలు, బాలింతలు, రక్తహీనతతో బాధపడుతున్న వారికి అధికారులు అందజేస్తున్నారు. ఒక లడ్డు 20 గ్రాముల బరువు ఉంటుంది. కిలో లడ్డూల ధర 300 కాగా 400 గ్రాముల ఇప్ప పువ్వులు, 190 గ్రాముల నువ్వులు, 190 గ్రాముల బెల్లం, 190 గ్రాముల పల్లీలు, 30 గ్రాముల కిస్మిస్, మంచి నూనెను కలిపి కిలో లడ్డూలను తయారు చేస్తారు. దేశంలో తొలిసారిగా 2020లో పైలట్ ప్రాజెక్టు కింద ఆదిలాబాద్ జిల్లాలో 1845, కుమురం భీం జిల్లాలో 817 మంది గిరిజన గర్భిణులకు ఇప్ప పువ్వు లడ్డూలను అందించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న గిరిజన విద్యార్థినులకు నెలకు దాదాపు 20 క్వింటాళ్ల ఇప్ప పువ్వు లడ్డూలను భీంబాయ్ సంఘం నుంచి కొనుగోలు చేసి గిరిజన విద్యార్థులకు ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా పంపిణీ చేస్తున్నారు. ప్రధాని ప్రసంగించడంపై భీంబాయ్ ఆదివాసీ మహిళా సంఘం అధ్యక్షురాలు కుమ్రం బాగుబాయ్ హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరింత ఉత్సాహంతో పరిశ్రమను విస్తరించేందుకు కష్టపడతామన్నారు.